మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు మూలాలను అంతర్జాతీయ సంబంధాలపై దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక విచారణ బృందం సిట్ను ఏర్పాటు చేయనుంది. సిట్ ఏర్పాటు చేస్తూ ఇవాళ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. చేవెళ్లే డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో ఈ సిట్ ఏర్పాటు చేసి కేసును అన్ని కోణాల్లో విచారణ చేయించాలని నిర్ణయించారు. శనివారం ఫామ్ హౌస్లో నిర్వహించిన పార్టీలో డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ కావటం, విచారణకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరపడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో గతంలోనూ ఇలాంటి అసాంఘిక ఘటనలే జరిగాయన్న సమాచారం ప్రభుత్వానికి చేరడంతో అసలు ఈ ఫామ్ హౌస్ వేదికగా జరిగిన అంశాలపైన సిట్ విచారణ చేయనుంది. రోహిత్ రెడ్డి పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు, డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా చేశారు, డ్రగ్స్తో పాటు అసలు ఫామ్ హౌస్లో ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి, గతంలో ఎవరైనా ప్రముఖులు ఇక్కడికి వచ్చారా, వస్తే వారికి ఎలాంటి పార్టీ ఇచ్చారు అన్న కోణంలో సిట్ విచారణ చేసే అవకాశం ఉంది. డ్రగ్స్ దందాతో పాటు దుబాయ్కి ఉన్న సంబంధాలపై సిట్ ఆరా తీయనుంది. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో నిందితులకు ఏమైనా పరిచయాలు ఉన్నాయా అన్న లింకులపైన సిట్ బృందం ఫోకస్ చేయనుంది. సిట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో ఈ కేసులో మరికొంతమంది రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా అన్న ఉత్కంఠ నెలకొంది.